శ్రీమాత్రే నమః. చక్కగా పెళ్లిళ్ళ సీజన్ ఇంకా అవుతూనే ఉంది. పెళ్లిళ్ళ సీజన్ అనగానే మనకి ఈ మధ్యకాలంలో ఫోటోగ్రాఫర్ల విన్యాసంతో కానీ లేకపోతే తల్లిదండ్రుల కంటే పిల్లల ఇష్టానుసారంగా కానీ ఒక వింతైనటువంటి కార్యక్రమం అయితే బాగా చూస్తున్నాం. అదే మంగళ స్నానాలు. ఈ మంగళ స్నానాలు అనేటువంటి కార్యక్రమాన్ని చూస్తే ఇది ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళైనా పురుషులు నిజంగా అక్కడ ఉండగలుగుతున్నారు. తడి బట్టలతో పూర్తిగా బట్టలన్నీ తడిసిపోయి చెప్పాలి అంటే మరి తడి బట్టలతో ఉన్నప్పుడు మన శరీర సౌష్ఠ్యం ఎలా ఉంటుంది, మన స్థితి ఎలా ఉంటుంది అన్నది తెలియని వాడు ఎవరు ఉండదు. అది తప్పైతే క్షమించండి. ఇక రెండవది, దీంట్లో ఇంకొక విశేషం ఏమిటి అంటే ఇలా ఇది మనకు ఉందా లేదా అన్నది మనం ఆలోచిద్దాం. తర్వాత నిజంగా ఓ సామెత చెప్తుంటారు, బ్రహ్మకైనా రిమ్మదేవులు అంటారు. అంటే బ్రహ్మ తాను సృష్టించినటువంటి సృష్టిలో కూడా, అంటే బ్రహ్మ అంటేనే ఒక తండ్రి లాంటి వాడు కదా, ఆయన కూడా ఒక్కొక్కసారి స్త్రీ సౌందర్యాన్ని చూసి భ్రమిశాడట. అంటే అమ్మాయి అందులో ఒక వయసులో ఉన్నటువంటి పిల్లల్ని చూస్తే ఏ మగవాడికైనా కాసేపు క్షణికాలము ఒక చలన తత్వం అనేది అయితే ఉంటుంది. ఇది అవునన్నా కాదన్నా. దానికే మనకు బ్రహ్మకు ఉన్నటువంటి 5 తలలో ఒక తల తీసేయడానికి కారణం ఏంటి? ఈ భ్రమసినట్టు స్త్రీ తత్వానికి భ్రమిసినప్పుడు ఆ పరమేశ్వరుడు అంటే వాడి కళ్యాణానికి ఈయన బ్రహ్మగా వెళ్ళారట. మరి ఆ స్థితిలో కదా ఆయన 5వ తలని తీసేశాడు. అంటే బ్రహ్మ కూడా చలించగలిగినటువంటి స్థితి ఉంటుంది స్త్రీల యొక్క అందంలో, అందున వయసులో ఉన్నప్పుడు. మరి అలాంటి స్థితిలో ఈ రోజు మంగళ స్నానం అని పవిత్రతని మనము అపవిత్రం చేస్తున్నాం. దాదాపుగా ఇదొక భారతీయ సనాతన ధర్మంలో వివాహంలో ఉంటే ఎప్పుడైతే మనము భర్త భార్య అనేటువంటి వాళ్ళు జీలకర్ర బెల్లం పెట్టినప్పుడు ఒకరి కళ్ళల్లో ఒకరు చూస్తూ చక్కగా ఆ కర సేకరణ అనే ఒక్క నిమిషం ఎప్పుడైతే ఒకరి చేతులు ఒకరు పట్టుకుంటారో మరి అది కదా పెళ్లి అన్నప్పుడు. అక్కడ కదా మనకున్నటువంటి ఒకరి నుండి ఒకరికి ప్రసరించేటువంటి శక్తి కానీ ఇదంతా ఉంటుంది. ఇది ముందు నుండి ఉన్నటువంటి సనాతన ధర్మం. సరే, ఇప్పుడు ఏది ఏమైనా వెర్రి 1000 తలలు ఎక్కి ఇలా చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఒక్క విషయం, సృష్టి రహస్యాన్ని నడివీధిలో పెడతారా? ఏదో శృంగారాలు అంటేనే శృంగారము అనేటువంటిది ఒక రసం. నవరసాలు మనకు ఉండాల్సిందే జీవితంలో. నవరసాలు ఉన్నాయి కదా అని ఏ రసాన్ని ఎక్కడ బయట పెట్టరు. శృంగారం అనేది ఒక పవిత్ర కార్యం, ఒక సత్సంతానం కోసం చేసేటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని నడివీధుల్లో పెట్టి వీధులలో ముద్దులు పెట్టుకుంటూ ఇంకా అసహ్యంగా ఆ తడి బట్టలతో ఉండేటువంటి మంగళ స్నానాలు చేపిస్తున్నటువంటి వాళ్ళు వాళ్ళు మాకు ఇలాగే ఉండాలి అంటే మరి తల్లిదండ్రులు మనం ఏం చేస్తున్నట్టు? ఆ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు కూడా వీళ్ళతో మనం చేయకపోతే మనకేదో తెలియదు అనుకుంటారని నలుగురు కూడా చుట్టూ ఉండి, అంటే ఆడ మగ చుట్టూ అందరూ ఉండి, అసలు ఎక్కడైనా పెళ్లి కాకముందు ఆడ మగ ఇద్దరికి ఒక చోట స్నానం చేస్తారా? మరి నాకు అర్థం కావట్లేదు, చాలా మందికి అర్థం కావట్లేదేమో. చెబితే ఏం దోషం అవుతుందో, చెబితే ఎంతమందికి విరోధులు అవుతామేమో అని చెప్పట్లేదేమో. అసలు ఈ విటకారాలేంటి, ఈ వికారాలేంటి, అసలు సృష్టి కార్యాన్ని తీసుకొచ్చి నడివీధిలో పెట్టడం ఏంటి, అసలు ముందు తరానికి వీళ్ళు సమాజానికి ఏం అందిద్దాం అనుకుంటున్నారో అర్థం కానటువంటి వ్యవస్థ. దానికి తోడు ఒక ఫోటోగ్రాఫర్ అక్కడ నిలబడుతుంటే వాడి ముందు ఒకరి కౌగిల్లో ఒకరు పెట్టరాని చోట్లలో తలలు పెట్టి, చేతులు పెట్టి, మొహాలు పెట్టి, అసలు అంత అసభ్యంగా చేసేటువంటి ఆ స్థితికి వాడు కెమెరా వాడు షూట్ చేయాలి, షూట్ చేసింది మళ్ళీ ఇది వైరల్ అవ్వాలి. అసలు ఎవరికి చూపెడుతున్నారు? ఎందుకు చూపెడుతున్నారు? మీ అంగ ప్రదక్షిణ ఎవరికి కావాలి? అసలు అర్థమవుతుందా? సృష్టి కార్యాన్ని ఎందుకు నడివీధుల్లో పెడుతున్నారు? భారతీయ సనాతన ధర్మంలో ఉన్న కుటుంబ జీవనాన్ని ఎందుకు ఇలా విచ్చలవిడితనంతో బయట పెడుతున్నారు, నడివీధిలో పెడుతున్నారు? అర్థం కాదు. సరే, ఫోటోగ్రాఫర్లు అందామంటే వీడు పెట్టింది వాడు తప్పేముండదు కదా, వాడిని అనడానికి లేదు. మరి తల్లిదండ్రులకి ఏమైంది అంటే పిల్లలు మాకంటే చదువుకున్న వాళ్ళు కాబట్టి వాడికి తెలివి ఎక్కువ ఉందా? ఒక సనాతన ధర్మం ఒక తరం నుండి ఇంకొక తరానికి అందవలసినటువంటి ధర్మంలో ఇలాగే ఉండాలని ఎందుకు చెప్పలేకపోతున్నారు? అంత మనం పిల్లల చేతిలో బానిసలం అయిపోతున్నామా? వాళ్ళకి తెలిసి తెలియని వయసులో ఉన్నప్పుడు ఇదే వేడుక అనుకుంటారు, ఇదే అనుకుంటారు. తర్వాత సరే, ఇప్పుడున్నటువంటి కాలంలో ఎన్ని పెళ్లిళ్ళు నిండు నూరేళ్లు కలిసి ఉంటున్నారు. పెళ్ళైనాక 4 రోజులలో విడిపోయే జంటలు ఇన్నున్నాయి కదా. మరి ఇంత కార్యక్రమం చేసినాక అది ఎంత గలీజ్గా ఉంటది? సరే, ఇది కాదు, పెళ్లిళ్ళు అయిన వాళ్ళు అందరూ సంసారాలు చేసినాకనే విడిపోతున్నారు కదా, దీంట్లో ఏముంది అని అనుకోవచ్చు. ఒకవేళ అనుకుంటే కనుక ఒక్కవేళ కొన్ని పెళ్లి వరకు వచ్చి ఆగిపోతున్నాయి కదా. పెళ్లికి ముందు పెళ్లి షూట్లో ఇన్ని కార్యక్రమాలు చేసినటువంటి వాళ్ళు పెళ్లి ఆగిపోతే ఏంటి పరిస్థితి? ఈ పెళ్లి ఇంకొకటి చేసుకుంటాడు. ఆలోచించండి. ఇక
కన్న తల్లిదండ్రులు వీళ్ళందరూ వచ్చి అక్షంతలు వేయాలంటే ఆ బట్టల మీద వాటి మీద ఏం చేస్తారు, ఎందుకు చేస్తున్నారు ఒక్కసారి ఆలోచించండి. ఇక వీటన్నిటిని మించి ఇంకొక స్నానం చేపిస్తున్నారు, అవభృత స్నానం అంట. అన్నిటికీ తీసుకొచ్చి ఆ జల్లెడ ఒకటి తీసుకొస్తున్నారు. ఆ జల్లెడ ఉండాలా ఉండొద్దా, ఎందుకు ఎవరికైనా తెలుసా? ఎప్పుడు చేస్తారు అవభృత స్నానం? ఏదైనా పెద్ద హోమము, యజ్ఞము, యాగము చేసినప్పుడు ఆ దంపతుల మీద ఆ అభిషేకపు జలాలను తెచ్చుకొచ్చి బ్రాహ్మడు, ఆ పంతులు ఆ జలము దంపతులు ఇద్దరిని కలిపి పోసేటువంటి అవభృత స్నానాన్ని ఈ రోజు అసహ్యపరితంగా మనం చేస్తున్నాం. అలాగే ఈ అవభృత స్నానం అన్న దాని విలువ లేకుండా ఎక్కడెక్కడ చేపిస్తున్నారు? పెళ్లి కూతురు కాకుండా చిన్నప్పుడు చిన్న పిల్ల పెద్ద మనిషి అయితే దగ్గర మొదలుపెట్టి ఇంకా వాటికి మంగళ స్నానాల పేరు పెట్టి ఓ జల్లెడ తీసుకొచ్చి పోసేస్తున్నారు. ఈ జల్లెడ స్నానము నిజంగా అసలు అర్థం లేనటువంటి స్నానం. పెళ్లిలో కానీ, పెళ్లి మంగళ స్నానాలలో కానీ, ఇంకెక్కడ కాదు. షష్ఠి పూర్తవుతే 60 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత దంపతులు ఇద్దరు కూడా సుఖ సంతోషాలతో సమాజానికి మార్గదర్శనంగా ఉన్నటువంటి వాళ్ళకి అవభృత స్నానం చేస్తారు. అది కాకుండా ఎవరైనా ఏదైనా పెద్ద యాగం, హోమం, యజ్ఞం చేసినప్పుడు ఆ స్వామి మీద అభిషేకం చేసిన జలాలతో అవభృత స్నానం చేస్తారు. ఇది నిజమా కాదా తెలిసినటువంటి పండితులు ఎవరైనా పక్కన ఉంటే అడగండి. ఇలా ఎవరికి పడితే వాళ్ళకి పసిపిల్లలకి కూడా ఈ జల్లెడబట్టి స్నానం చేయించేటువంటి ఈ చిత్ర విచిత్రాలు ఎక్కడి నుండి వచ్చాయో తెలియదు. ఇవి మాత్రం సమాజంలో లేనటువంటి వాటిని కొత్త వింత పోకడలతో అసలు ఈ సంస్కృతి పోనీ మనం ఎప్పుడు పాశ్చాత్యులను తిడతాం, ఇది పాశ్చాత్యులు కాదు, మా సనాతన ధర్మమని ఎక్కడ పడితే అక్కడ వినియోగించడం అసలైన పద్ధతి కాదు. దయచేసి తల్లిదండ్రులారా, ఎందుకంటే పిల్లలు ఎలా వినేవాడు కాదు, ఏ రకమైనటువంటి అభాసు పాలవడానికి ఇలాంటివి చేస్తున్నామో కొద్దిగా ఆలోచించండి. సంస్కృతిలో ఉన్నటువంటి సంస్కారాన్ని ముందుకు తీసుకువెళ్ళండి, ఆ పద్ధతుల్నే పాటించండి, లేని కొత్త వాటిని మనం కల్పించకండి. అందరూ కూడా ఆలోచిస్తే ఎంతో కొంత మనం ఫుల్ స్టాప్ పెట్టగలుగుతాం. ఇది ఈ రోజు వాళ్ళకి మార్కెటింగ్ అయిపోయింది కాబట్టి ఈవెంట్ మేనేజర్స్ తిడతారనో, లేకపోతే ఇది లేకపోతే మేము చేయమనేటువంటి వీడియోగ్రాఫర్లు ఉంటారనో ఆలోచించకండి. మన పద్ధతిలో ఉన్న వాటిని ఇంకా మంచిగా చేయండి. 10 మంది ఆశీస్సులు కావాలంటే సరైన పద్ధతిలో వెళ్ళడమే మంచిది అన్నది నా దృష్టి. నమస్తే.